ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎడాపెడా సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వేళ అగ్రరాజ్యాధినేత వెనక్కి తగ్గక తప్పలేదు. గత్యంతరం లేక అన్ని దేశాలపై 10% సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. నూతన సుంకాలు ఈ నెల 24 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించారు. ఫలితంగా భారత్పై టారిఫ్లు 18 నుంచి 10% దిగిరానున్నాయి. ప్రపంచ దేశాలపై విధించిన వివిధ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త మార్గాన్ని అన్వేషించారు. 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 122 ప్రకారం తనకున్న అధికారాలను వినియోగిస్తూ తాత్కాలిక దిగుమతి సర్ఛార్జీ విధానాన్ని తీసుకొచ్చారు. కొన్ని అంతర్జాతీయ చెల్లింపుల సమస్యలను పరిష్కరించడానికి సెక్షన్ 122 అధ్యక్షుడికి వీలు కల్పిస్తుంది. దీని కింద తాత్కాలికంగా దిగుమతి సర్ఛార్జీని విధించేందుకు అధ్యక్షుడికి అధికారముంది. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. 150 రోజుల పాటు నూతన సుంకాలు అమల్లో ఉంటాయని శ్వేతసౌధం తెలిపింది. ఈ నెల 24 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాల దృష్ట్యా కొన్ని వస్తువులపై సుంకాలు ఉండవని వెల్లడించింది. కొన్ని కీలక ఖనిజాలు, ఔషధాలు, బీఫ్, వ్యవసాయ ఉత్పత్తులు, నారింజ, ఇంధన ఉత్పత్తులు, ప్యాసింజర్ వాహనాలు, ఏరోస్పేస్ పరికరాలు వంటి వాటిపై సుంకాలు ఉండవని పేర్కొంది. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి రాగానే అన్ని దేశాలతో పాటు భారత్ పైన 25% సుంకాలు విధించారు. ఆ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లు వేశారు. దీంతో భారత్ పై మొత్తం టారిఫ్లు 50% పెరిగాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సుదీర్ఘంగా వాణిజ్య చర్చలు జరిగాయి. ఇటీవలే మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుని ఫ్రేమ్వర్క్ ను ప్రకటించాయి. ఫలితంగా భారత్ పై సుంకాలు 50% నుంచి 18% దిగొచ్చాయి. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ సుంకాలు రద్దు కానున్నాయి. దాని స్థానంలో ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన 10% దిగుమతి సర్ఛార్జీ 150 రోజుల పాటు అమల్లో ఉండనుంది. ఈ గడువును పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు అమెరికా ప్రకటించిన అత్యధిక ప్రాధాన్య దేశాల జాబితాలో భారత్ ఉండేది. ఈ విధానం ప్రకారం మెజారిటీ భారత్ వస్తువులపై 0 లేదా 3% వరకు సుంకాలు ఉండేవి. స్టీల్, అల్యూమినియంలపై మాత్రం భారీ సుంకాలు ఉండేవి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా కింద ఒక వస్తువుపై 5% సుంకముంటే 10% కలుపుకొని మొత్తం 15% సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే దాదాపు 40% ఉత్పత్తుల సుంకాలు ఉండవని జీటీఆర్ఐ సంస్థ తెలిపింది. 55% ఉత్పత్తులపై మాత్రం 10% దిగుమతి సర్ఛార్జీతో పాటు గతంలో ఏమైనా అదనపు సుంకాలు ఉంటే అది కూడా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్టీల్, అల్యూమినియంపై 50%, కొన్ని వాహన విడిభాగాలపై 25% సుంకాలు కొనసాగుతాయని వివరించింది.